హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోచిత్రాలు. ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు మేము ఏం ప్రిపేర్ చేస్తున్నాం అనేది. సో దాని ప్రిపరేషన్ అంతా ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు కూడా మాలాగా ఇలాంటి అలవాటు ఉందా? మొబైల్ చూస్తూ ఉంటే సడన్గా మాకు ఈ మోమోస్ బాగా అట్రాక్ట్ అయ్యాయి. సో ఇంట్లో ఉన్నాయి కదా అన్నీ అనేసి ట్రై చేస్తున్నాము. చెప్పండి. సూపర్ ఉన్నారు, మీకేం హీరోలా ఉంటారు. హీరో 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 అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. క్యాబేజ్ కట్ చేస్తు చిరంతన్ నాన్న ఏం చేస్తుండు? మోమోస్ నాన్న మోమోస్ ప్రిపేర్ చేస్తుండు. దోస్తులు విన్నారా? ఇక మన పైన ప్రయోగాలు చేయడానికి వచ్చారంట. ఇక అందరూ తిన్నట్టే వీళ్ళు చేసేది. మోమోస్ కాస్త కోమలోకి వెళ్ళిపోయి కోమోస్ అయ్యేటట్టుంది. సరే చూద్దాం లాస్ట్ వరకు వీళ్ళు మమ్మల్ని తయారు చేస్తారా లేకపోతే ఇంకా కోమలోకి పంపిస్తారా, మీరే చూడండి. సో మేము ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ వెజ్ మోమోస్. ఇందులో ఫ్రై ఉంటాయి, ఇలా స్టీమ్ ఉంటాయి. మేము చేసేది స్టీమ్లో అండ్ వెజ్లో. సో దీనికి కావాల్సింది జస్ట్ సింపుల్ ఆనియన్ అండ్ క్యాబేజ్, ఈ రెండు ఉంటే చాలు. మనం ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం పచ్చి వాసన అంతా పోయి కొంచెం మగ్గే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత ఈజీగా మనం చేసుకోవచ్చు దీన్ని. ఇందులో ఇందాక చూపించిన దాంట్లో క్యాబేజ్, రెడ్ చిల్లీస్ బాయిల్ చేసుకోవాలి చట్నీకి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా కారం, పసుపు అన్నీ వేసుకుంటే ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది సైమల్టేనియస్గా. అక్కడైతే ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పడవు. చూసారుగా ఇవి ఇలా బాయిల్ అవ్వాలి. ఈ కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారుగా, క్యాబేజ్ రెడ్ కలర్ వచ్చేసింది ఎందుకంటే మనం చిల్లీస్ వేసాం కాబట్టి. హాయ్ అంటే చెప్పు, ఇక్కడ చూసుకుంటా చెప్పిగా హాయ్. యాక్టింగ్స్. ఇక్కడ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు సిసమీ సీడ్స్ అంటే నువ్వులు వేయించుకోవాలి. అవి చల్లారాక జార్లో మనము అందులో వేసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న రెడ్ చిల్లీస్ ఇంకా క్యాబేజ్ని అందులో వేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టండి. సాల్ట్ యాడ్ కొన్ని వాటర్ యాడ్ చేయండి, మనం బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేయండి. సో పికిల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ ఆప్షన్ మీ ఇష్టం ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు పికిల్కి, కలర్ రావడానికి అంతే. మోమోస్ చేయడానికి మైదా పిండి వాడతారు, కానీ మేము అది వాడకుండా గోధుమ పిండితోనే చేసాము. క్యాబేజ్ ఇంకా ఆనియన్ వేయించుకున్నాం కదా, అది కొంచెం వేగాక మనం లైట్గా కారం పొడి, లైట్గా ఉప్పు, మీ దగ్గర ఏదైనా గరం మసాలా ఉంటే అది, అండ్ మా దగ్గర వచ్చేసి అరోమా సీజనింగ్ పౌడర్ ఉంది, అది అన్నిటికీ వేసుకోవచ్చు. సో మేము ఇది యూజ్ చేస్తున్నాం. లేని వాళ్ళు మీ ఇష్టం, ఎనీ చాట్ మసాలా వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం దగ్గరికి అయిపోతుంది. ఇదంతా కూడా మనం అందులో పెట్టడానికి స్టఫ్ రెడీ చేస్తున్నాం. సో ఇలా చపాతీలాగా చేసుకోవాలి చిన్నగా. అందులో మనం ఇందాక తయారు చేసుకున్న స్టఫ్ అంతా కూడా పెట్టేసేయాలి. సో ఇప్పుడే జాగ్రత్తగా దాన్ని పైకి తీసుకొని ఇలా మేము చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది మనం కొంచెం చేసినా అందులో నుంచి స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది మనం పెడతాం కదా అప్పుడు. అలా సో ఇలా ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది, చూడడానికి అలా అనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంటుంది. ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు అలా బయటకు పోయినప్పుడు తింటుంటాం కదా, ఇందులో ఏదో ఉంటుంది అనుకుంటాం కానీ ఏమీ ఉండదు. ఇంటికి వచ్చి మనం కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే వస్తుంది. సో ఇలా అన్నీ చేసేసుకున్నాం మేము. ఈ మోమోస్కి నార్మల్గా మనకి బయట మౌల్స్ దొరుకుతాయి, అవి జస్ట్ పిండి పెట్టేస్తే అలా బయటికి వచ్చేస్తుంది. కానీ మన దగ్గర అది లేదు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం కదా మనం చేసేది, ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాం. ఇవి స్టీమ్వి కాబట్టి మనం ఇడ్లీ కుక్కర్ ఉంటే అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో పికిల్తో పాటు మైనస్ కూడా రెడీ చేసుకున్నాం. ఎవరికైనా దీని రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పెడతాము. అట్ లాస్ట్ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగొచ్చాయి, టేస్ట్ కూడా బాగుంది. మైన్యూస్ కానీ పికిల్ కానీ అన్నీ బాగొచ్చాయి. ట్రై చేయండి మీరు కూడా. మైదా ఫ్లోర్తో చేస్తే సాఫ్ట్గా వస్తుంది, మేము వీట్ ఫ్లోర్తో చేసాం కాబట్టి కొంచెం బయట హార్డ్గా ఉంది, ఎందుకంటే మా చిన్నోడు కానీ తింటాడు కదా. సో పిల్లలకి మైదా పిండి అలా పెట్టొద్దు అనేసి మేము తక్కువగా చేస్తాము. సో ఓకే, బాగుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.